వెల్కమ్ టు RN99 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపిన గ్రామ ప్రజలు. వర్షాకాలం మొదలై 2 నెలలు కావస్తున్న గ్రామంలో శానిటేషన్ పనులు కొనసాగడం లేదని, వీధి దీపాల మరమ్మతు చేయడం లేదని గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు మండల పంచాయతీ అధికారి గ్రామాన్ని పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు దోమల మందు స్ప్రే చేయలేదన్నారు. గ్రామంలో చెత్తను సేకరించే వాహనం రావడం లేదని, అధికారులకు తెలియపరుద్దామంటే అధికారులు ఎవరు అందుబాటులో ఉండడం లేదన్నారు. తక్షణమే గ్రామంలో శానిటేషన్ పనులు చేపించి వీధి దీపాలు మరమ్మతు చేసి గ్రామ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. గ్రామంలో వెంటనే శానిటేషన్, గ్రామంలో జ్వరాలు వచ్చి జనాలంతా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు శానిటేషన్ పనులు కొనసాగడం లేదు. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. వీధి దీపాలు చెడిపోయి 3 నెలలు కావస్తున్నది. వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. అధికారులకు ఫోన్లు చేస్తే రెస్పాండ్ కావడం లేదు. ఇప్పటి వరకు 2 నెలల నుండి కనీసం దోమల మందు కూడా ఇక్కడ స్ప్రే చేయలేదు. గ్రామాన్ని పట్టించుకోకపోవడం వల్ల గ్రామంలో విపరీతమైన జ్వరాలు, వ్యాధులు ప్రబలించినాయి. వీధి కుక్కలు కూడా ఎక్కువైనాయి. అసలు అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? మన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారు గ్రామాన్ని ఇప్పటి వరకు సందర్శించలేరు. మండల పంచాయతీ అధికారి గారు ఇప్పటి వరకు గ్రామాన్ని సందర్శించడం లేదు. కావున వారిపైన తగు చర్య తీసుకొని గ్రామంలో జ్వరాలు కానీ అంటువ్యాధులు కానీ రాకుండా గ్రామాన్ని రక్షించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాము. వారిపై తగు చర్యలు తీసుకొని తక్షణమే గ్రామంలో శానిటేషన్ పనులు చేపట్టకపోతే వచ్చే సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి మా పెర్కపల్లి గ్రామ ప్రజలందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము.